ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. అహం బ్రహ్మాస్మి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మరొక విశేషమైనటువంటి పర్వదినం శ్రావణ పౌర్ణిమ. ఈ శ్రావణ పౌర్ణిమ మహాపర్వదినం రోజున ఉపాసకులందరూ కూడా గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఏమిటండి ఎందుకు దీంట్లో అంత విశేషము అంటే, ఇక్కడ ఈ శ్రావణ పౌర్ణమికి రెండు విశేషాలు ఉన్నాయి. మగవారికి ఉపాసనకు చెందినటువంటి విశేషమైన రోజు, ఆడవారు వచ్చేసరికి కుటుంబ బంధుత్వాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన రోజు. ఎందుకని? ఆ రోజు రాఖీ పౌర్ణిమ. అంటే స్త్రీమూర్తులందరూ కూడా వారి వారి సోదరులకు లేదా సోదర సమానమైనటువంటి పురుషులందరికీ కూడా ఆ రక్షాబంధనాన్ని కట్టి తమ యొక్క ఆ ప్రేమను వారికి తెలియజేస్తారు. అన్నయ్య లేదా తమ్ముడు, నువ్వు చక్కగా బాగుండాలిరా నాయన, ఎల్లకాలం ఇలానే సంతోషంగా ఉండాలి అని చెప్పి తమ యొక్క ప్రేమను వారికి తెలియజేస్తారు. అదే పురుషులు విశేషమైనటువంటి శ్రావణ పౌర్ణమి రోజు గాయత్రి ఉపాసన ఉండేటువంటి వారు గాయత్రి మంత్రాన్ని, వేదోక్తమైన గాయత్రి మంత్రాన్ని, గాయత్రి ఉపాసన లేనటువంటి వారు గాయత్రి నామమంత్రాన్ని, గాయత్రీదేవికి నమః అనేటువంటి నామమంత్రాన్ని కానీ, లేదా విశ్వామిత్ర గాయత్రిగా చెప్పబడేటువంటి యోవేద సవితాస్మాకం ధియో ధర్మాది గోచర ప్రవే తస్యద్భర్గస్తద్వరణ్యం ఉపాస్మహే అనేటువంటి ఈ మంత్రాన్ని కానీ వారు బాగా విశేషంగా ఈ యొక్క మంత్ర అనుష్ఠానాన్ని చేసుకుని దీనికి మరొక పేరు ఏమిటా అంటే జంధ్యాల పౌర్ణిమ. అంటే యజ్ఞోపవీతాలని మార్చుకునేటువంటి పౌర్ణిమ. బాగున్నా బాగోకపోయినా సరే యజ్ఞోపవీతాన్ని మార్చమని ఈ రోజున. ఇంకా ఇంకొక విశేషం ఉంది దీంట్లో. ఈ యొక్క శ్రావణ పౌర్ణిమ ఉపాకర్మ అని చేస్తారు. అంటే ఉపనయనమైనటువంటి ఆ యొక్క వటువులు ఎవరైతే ఉంటారో, ఉపనయనమైనప్పటి నుంచి శ్రావణ మాసం వరకు వారికి వేదాధ్యయనం చేసేటువంటి అధికారం ఉండదు. ఎప్పుడైతే వీరు ఈ ఉపాకర్మ అనేది చేసుకుంటారో ఆ తెల్లారి నుంచి, అంటే ఆ మరుసటి దినం నుంచి వీరికి వేదాధ్యయనం చేసేటువంటి అధికారం లభిస్తుంది. అందుకే మీరు గమనిస్తే ఉపనయనానికి సంబంధించినటువంటి మంత్రములన్నీ కూడా తండ్రికి అనుగుణంగా ఉంటాయి. అంటే తండ్రి కుమారుడి చేత చేయించేవిగా ఉంటాయి. కానీ ఉపాకర్మ మొత్తం ఆచార్యుడు శిష్యుడితో చేయించేలాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆచార్యుడు అంటే తండ్రి అయినా కావచ్చు, లేదా ఇతను ఒక వేద పాఠశాలకు వెళ్ళాడే అనుకోండి, అక్కడ ఉండేటువంటి గురువుగారైనా సరే ఆయన ఇతన్ని శిష్యుడిగా స్వీకరించి ఇతనిచే ఆ యొక్క ఉపాకర్మ కార్యక్రమం కూడా చేయించి ఆ తర్వాత వేదాధ్యయనం చేస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఉపాకర్మ అంటే విద్యార్థిని గురువుగారు శిష్యుడిగా స్వీకరించడం. అరే నీకు ఈ రోజు నుంచి నేను వేదాన్ని నేర్పిస్తారా అబ్బాయి, దా కూర్చో అని చెప్పడం. ఇది సాక్షాత్తు గాయత్రి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి సహజంగా మీరు కనుక గమనిస్తే పౌర్ణమి లేదా చతుర్దశి, పాడ్యమి, అమావాస్య, అష్టమి ఇవన్నీ కూడా అనధ్యయన దినములు. వీటిల్లో కొత్త పాఠం ప్రారంభించడం ఉండదు. అంటే వేదాన్ని చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా కొన్ని అధ్యయన దినములు, కొన్ని అనధ్యయన దినములు అని ఉంటాయి. పక్షంలో ప్రతి పక్షంలో కూడా పాడ్యమి, అట్లానే అష్టమి, ఆ తర్వాత చతుర్దశి, పౌర్ణిమ ఈ 4 రోజులు కూడా అనధ్యయనం. అదే బహుళపక్షం అయితే అమావాస్య. ఈ 4 రోజులు కూడా అంటే నెలకి 8 రోజులు అనధ్యయన దినములు. ఈ అనధ్యయన దినముల్లో కొత్త పాఠం అనేది చెప్పరు. అయితే శ్రావణ పౌర్ణమి రోజు వరకు మీకు చతుర్వేదములు వాటితో మొట్టమొదటిసారిగా ఒకసారి అనిపిస్తారు. ఆ రోజు ఒక సంత చెప్తారు. సంత చెప్పటము అంటే పాఠాన్ని మొదలు పెట్టటము అని అర్థం. ఆ యొక్క పాఠాన్ని ఆ రోజు మొదలు పెట్టిస్తారు. అంటే గాయత్రి అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి రోజు కాబట్టి దీంట్లో ఇంకొక అంతరార్థం కూడా ఉంది. మీరు కనుక గమనిస్తే వేదాలన్నింటినీ కూడా కాపాడింది ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. వరాహావతారంలో ఆయన కాపాడుతాడు. కనుక అటువంటి విష్ణుమూర్తి ఎంత ఉచ్చస్థితిలో ఉండేటువంటి లక్ష్మీ సమేత విష్ణుమూర్తి. అటువంటి లక్ష్మీ సమేత విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ శ్రావణ పూర్ణిమ. శ్రవణ నక్షత్రంతో వచ్చేటువంటి రోజు కాబట్టి విష్ణుమూర్తికి, శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పౌర్ణమి కాబట్టి లక్ష్మీ అమ్మవారికి. ఈ లక్ష్మీనారాయణ ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి, అలానే వేదాధ్యయనానికి విశేషంగా చెప్పబడేటువంటి గాయత్రి అమ్మవారికి సంబంధించినటువంటి గాయత్రి పౌర్ణిమ అని కూడా దీనికి పేరు. ఇటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఆ యొక్క విద్యార్థులకు వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు. కనుక మగవారందరూ కూడా ఈ రోజున ఇతోధికంగా మీరు గాయత్రి అమ్మవారి ఉపాసన చేయండి. అలానే స్త్రీమూర్తులు ఎవరైతే మీకు రాఖీ కడతారో వారందరూ చక్కగా పిల్లపాపలతో సంతోషంగా ఉండాలని వారిని ఆశీర్వచనం చేయండి. ఎప్పుడైతే మనం ఒక జపము, ఒక పూజ, ఒక తపస్సు చేసి ఆశీర్వచనం చేస్తామో అది ఖచ్చితంగా నిజమై కూర్చుంటుంది. కనుక ఎవరైనా మనకి నమస్కారం చేయటము అంటే మన దగ్గర ఉన్న తపశ్శక్తి తీసుకెళ్ళటము అని అర్థం. మన దగ్గర తపశ్శక్తి ఉందనుకోండి, వాళ్ళకి ఏదైనా ఆశీర్వచనం చేస్తాం. మన దగ్గర ఏమీ లేకపోతే
కనుక ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఫలానా వాడు నమస్కారం పెడుతున్నాడు అంటే ముందు మన దగ్గర కాస్త తపశక్తి మనం రెడీగా పెట్టుకుని ఉండాలి వాడిని ఆశీర్వచనం చేయడానికి. కనుక మీరంతా కూడా బాగా ఉపాసన చేసి మీ సోదరి సమానులు లేదా సోదరీమణులు ఎవరైతే వస్తారో వారందరికీ కూడా చక్కటి ఆశీర్వచనాన్ని ఇచ్చి ఆ వేదమాత అనుగ్రహాన్ని మీరు అట్లానే మీ యొక్క అక్క చెల్లెళ్ళకు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.